దొంగే దొంగ దొంగ అన్నట్లుంది పచ్చబ్యాచ్ తీరు. తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన పచ్చముట్ట తమపైనే దాడులు జరిగాయంటూ ఆడిన డ్రామాలను వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు బట్టబయలు చేశారు. ఎలాంటి గాయాలు లేకపోయినా చికిత్స పొందుతున్నట్లు పులివర్తి నాని చేస్తున్న నాటకాలను ఎండగట్టారు. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతల అరాచకాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రజలు తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో పోలింగ్ రోజు నుంచి వరుసగా దాడులకు పాల్పడిన టీడీపీ గూండాలు తిరిగి తమపైనే వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేశారంటూ డ్రామాలాడిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పచ్చమొక్కలు పెద్ద ఎత్తున దాడులకు దిగాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాయి. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కారుపై రాళ్లదాడి చేసిన ఎల్లో గ్యాంగ్ ఆ తర్వాత అనేక గ్రామాల్లో కత్తులు కర్రలు రాళ్లు పట్టుకుని స్వైర విహారం చేశాయి. ఎన్నికల్లో తన ఓటమి తప్పదని తెలుసుకున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గొడవలకు తెరలేపారు. నియోజకవర్గంలో విధ్వంసమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో దాడులకు తెగబడ్డారు. ఒక వ్యూహం ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తూ ప్రజల్లో భయోందోళనను కలిగించారు. నాని ఆదేశాలతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు కూచువారిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ముందుగా ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లి ఆ తర్వాత ఇంటిని దగ్ధం చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడిన పచ్చమూకలు తిరిగి వారే దాడి చేశారంటూ అబద్దాలు ప్రచారం చేయడంపై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. నామినేషన్ రోజు నుంచే పులివర్తి నాని రాళ్లదాడితో విధ్వంసానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర కూడా పులివర్తి నానిపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. నానికి ఎలాంటి గాయాలు లేకపోయినా చికిత్స పొందుతున్నట్లు నటిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని వారిపై కేసులు పెట్టి వారిని అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారి కారు మీదకే టీడీపీ నాయకులందరూ అనుచరులు వాళ్ళందరూ నాని వాళ్ళ అనుచరులందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కారు పైకే రాళ్ల దాడి చేశారు. తర్వాత మళ్ళీ ఒక మా మండలంలోనే ఒక ఏజెంట్గా కూర్చున్న వైసీపీ నాయకుడి పైన నాయకులందరూ ఆడ నాయుడు వర్గానికి చెందిన వాళ్ళందరూ ఆ అబ్బాయి ఏజెంట్గా కూర్చున్నాడు అనేసి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. కనీసం ఇప్పటికైనా టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లక్ష్మి డిమాండ్ చేశారు. తమను చంపుతామంటూ టీడీపీ నేత పులివర్తి నాని బెదిరిస్తున్నారని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.